రాజకీయం ముందు మోడీ రాజకీయం వేరయ్యా అంటారు రాజకీయ విశ్లేషకులు. మోడీ షా ద్వయం చేసే వ్యూహాత్మక విధానాలు చూస్తే అందుకు అద్దం పడుతూ ఉంటాయి. వారి ఆలోచన విధానం, రాజకీయ చతురత ఎదుటివారి ఊహకు అందదు అనడంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. బీజేపీ పెద్దల ఆలోచనలు అంతా అర్థమైనట్లుగానే అనిపిస్తాయి. మనకు తెలియంది ఏముందిలే అనిపిస్తుంది. కానీ ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కేంద్ర పెద్దలకు బాగా తెలుసు. ఎవరిని ఎలా లాలించి ఎలా అణిచివేయాలి అనేది ఢిల్లీ పెద్దల మెదడుకు మాత్రమే తెలిసిన విషయం. ప్రాంతీయ పార్టీలు అంటే బీజేపీకి ఎప్పుడూ చిన్న చూపే. అది పలు సందర్భాల్లో రుజువైన అంశం. రాష్ట్రాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలి అని కేంద్రం ఎప్పుడూ భావిస్తూ ఉంటుంది. ఆ విధంగానే పావులు కదుపుతూ ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి పట్టులేదు. కానీ అధికారం కోసం పాగా వేస్తోంది. ఆ క్రమంలోనే ప్రధాన పార్టీ నాయకులను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. షాద్వయం తంత్రం ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచిస్తే ఉలిక్కి పడక తప్పదు. ఎందుకంటే ముందు నాయకులకు స్వేచ్ఛిస్తుంది, తరువాత అధికారం ఇస్తుంది. అంతా మనవాళ్లే అనే భ్రమ కల్పిస్తుంది. ఆ తరువాతే ఆట ప్రారంభిస్తుంది. ఈలోపు నాయకులు చేయాల్సిన పొరపాట్లు చేసేస్తారు. ఏదైనా జరిగితే ఢిల్లీ పెద్దలు ఉన్నారుగా, వారే చూసుకుంటారు అని తాపీగా ఉంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. శిశుపాలుని 100 తప్పులు శ్రీకృష్ణుడు భరించినట్లు నాయకులు చేసే తప్పులు, పొరపాట్లు, అవినీతి అన్నీ గమనిస్తూ ఉంటుంది బీజేపీ. సరిగ్గా వారికి ఎవరితో అవసరం, ఎవరు అడ్డుగా ఉన్నారో, రాష్ట్రాల్లో ఏ పార్టీ అడ్డుగా ఉంది అనేది చూసి రాజనీతి అవలంబించటం ప్రారంభిస్తుంది. వారి అవినీతి ఆరోపణలను ఒక్కసారిగా బయటపెట్టి ఈడీకి అధికారాలు కట్టబెడుతుంది. అంతే, చేసేదేమీ లేక ప్రాంతీయ పార్టీలు ఢిల్లీ పయనం ప్రారంభిస్తాయి. పిలిచినప్పుడల్లా వెళ్ళి వాళ్ల కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలక తప్పదు. ముందుగా లాలించి తరువాత మాత్రం వారి హస్తగతం చేసుకుంటుంది బీజేపీ. ఈ క్రమంలోనే జగన్ను పావులా వాడుకుంది బీజేపీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు ఎటువంటి కదలిక లేని లిక్కర్ స్కామ్ ఒక్కసారిగా దేశవ్యాప్త సోదాలతో ఆసక్తిగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో ఒక్కొక్కరిగా బెయిల్ మీద విడుదలవ్వటం చూసి అందరూ కేసు నీరు కారిపోయింది అనుకున్నారు. కానీ ఇక్కడ షాద్వయ మాస్టర్ ప్లాన్ వేరే అనే విషయాన్ని మర్చిపోయారు. జగన్తో ఉపయోగం ఉందా, ఉంటే ఎంతవరకు, ఆ తరువాత పరిస్థితి ఏమిటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంది. జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడు, అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేసులకు భయపడో పరోక్ష మద్దతు ఇస్తాడే తప్ప ప్రత్యక్షంగా అయితే ఉండదు. ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి కాంగ్రెస్ కు భయపడాల్సిన అవసరం లేదు. వైసీపీ మద్దతు ఇస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు బీజేపీ వైసీపీకి అండగా ఉన్నట్లు నటించింది. అంతే, భరోసా మాత్రం ఇవ్వలేదు. ఎన్నికలు జరిగిన వెంటనే మళ్లీ ఈడీ సోదాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడే అర్థమవుతుంది జగన్ను ఒక రకంగా బీజేపీ నమ్మించి మోసం చేసింది అని. ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. జగన్ను రక్షిస్తూ వస్తే చంద్రబాబు వ్యూహాలు విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి కర్ర విరక్కుండా పాము చావాలి అన్నది వారి ప్లాన్. ఇన్నాళ్ళు లోకేష్ చేసిన ఢిల్లీ టూర్లు కూడా సక్సెస్ అయ్యాయి అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా జగన్ విషయంలో మాత్రం బీజేపీ తడిగుడ్డతో గొంతు కోసింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల తరువాత కేంద్ర మంత్రి జేపీ నడ్డా వైజాగ్లో చేసిన వ్యాఖ్యలు చూస్తే బీజేపీ అగ్రనేతల ఆలోచన అర్థమవుతుంది. జగన్ది చీకటి పాలన అని, అవినీతికి పరాకాష్ట అని తీవ్ర విమర్శలు గుప్పించారాయన. దీంతో బీజేపీ వైసీపీకి అండగా లేదు అనే సంకేతాలు అర్థమవుతున్నాయి. అవసరార్థం మాత్రమే జతకట్టినట్లుగా తేలిపోతుంది. బీజేపీ ప్లేట్ ఫిరాయింపుతో జగన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లిక్కర్ స్కామ్ లో ఎలాగైనా జగన్ను ఇరకాటంలో పెట్టాలి అనే బాబు కళ నెరవేరే మార్గం కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ఎంతటి ప్రజాదరణ ఉన్నా ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ పార్టీల కనుసైగల్లో మెలగాలి అనేది కేంద్ర పెద్దల నియమం. అందుకు భిన్నంగా ఎవరు నడుచుకున్నా ఈడీ అధికారులు రాష్ట్రంలో దాడులు చేయటం ఖాయం. ఎంతటి అవినీతి చేసినా కేంద్రానికి జై కొడితే మాత్రం మరక మంచిదే అన్నట్టుగా కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు.